ఇక రెండోది తెలుగు బిడ్డ చనిపోవడం జరిగింది పాకు కాల్పుల్లో మన సత్యసాయి జిల్లాకు చెందినటువంటి తెలుగు అగ్నివీరుడు చనిపోవడం జరిగింది. ఆయనకు క్యూ న్యూస్ నివాళులర్పిస్తూ ఉంది. ఇంకా పాకిస్తాన్ తన పైశాచికాన్ని కొనసాగిస్తూనే ఉంది. అర్ధరాత్రి కాగానే దాడులకు తెగబడుతూనే ఉంది. మరికొన్ని పట్టణాలపైన మోటార్ షెల్స్ ఆ తర్వాత రాకెట్ లాంచర్లతోని విరుచుకుపడే ప్రయత్నం చేస్తూనే ఉంది. కొన్ని చోట్ల అడ్డుకున్నప్పటికీ కొన్ని చోట్ల బాంబులు పేలినాయి భారత్లో. సో కొంత ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే 90% డ్రోన్లను కానీ 90% టర్కీ డ్రోన్లను కానీ వీటన్నిటిని కూడా భారత ఆర్మీ దిగ్విజయంగా అడ్డుకున్నప్పటికీ పాక్ ఈ దుశ్చర్యను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. సో పాక్ ఇక్కడ ఉన్నటువంటి పౌరులు లక్ష్యంగా చేస్తూ ఉంటే భారత్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేస్తున్నటువంటి పోరాటం కళ్ళ ముందుంటే ఇక పాకిస్తాన్ భారతదేశం మీద మేము దాడులకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించేయడంతో వాతావరణం వేడెక్కింది. ఇవాళ 10-11 గంటలకు భారత్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది. యుద్ధం చేయబోతున్నామా ఏమనేటువంటి అంశాలు చెప్పబోతుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను అత్యవసరాల కోసం వినియోగించడం కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతటా కూడా బెడ్లు ఇవన్నీ సిద్ధం చేసుకొని మెడిసిన్స్ అవన్నీ నిల్వలు పెంచుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇక భారత ప్రధాని రక్షణ శాఖ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయడం కాదు, భారత్ ఇంకొక భారీ లక్ష్యాన్ని తన ముందు పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడానికి భారత్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది దిగ్విజయంగా జరగాలని మనం అందరం కోరుకుందాం. పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడం ఈ యుద్ధంలో ఒక భాగంగా కావాలి. అప్పుడే ఈ ఉగ్రవాద సమస్య కొంత చెక్కుబెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ POKలోనే ఈ ఉగ్రతిష్టలన్నీ జరిగేటువంటి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఈ ఉగ్రవాదుల బాధలు కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంది. సో అటు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నారు. బలూచిస్తాన్ను కూడా సపరేట్ దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. దానికి కూడా భారత్ మద్దతు ఇస్తే బాగుంటుంది. పాకిస్తాన్ ఇక గిత్తత్ అవుతుంది పాకిస్తాన్. సో ఇటు POK మనకు వచ్చేస్తే బలూచిస్తాన్ వాళ్ళకి పోతే బంగ్లాదేశ్ ఇటుపోయింది, పాకిస్తాన్ ఇది ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్కి జర బుర్రకరమైన అంటే ఆయనతో తోక గుంజుకుంటాడు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. అయినా పాకిస్తాన్ ఇప్పటికీ తప్పుడు కథనాలతోని ఫేక్ ప్రచారాలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సో భారత్ క్లియర్గా ఏం చేస్తుందో ప్రపంచం చూస్తుంది. కానీ పాకిస్తాన్ చేసేటువంటి చీకటి పన్నాగాలను మాత్రం పాకిస్తాన్ దాచిపెడుతూ ఉంది, పాకిస్తాన్ మీడియా దాచిపెడుతూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం బలంగా దృఢంగా ఎంతటి శక్తినైనా ఎదుర్కొనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా నిలుస్తుంది కూడా. సో కాబట్టి భారత ప్రధానమంత్రి ఇదే అంశం పైన పదే రివ్యూలు పదే సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసి భారతదేశానికి ఈ దేశ ప్రజలకు భరోసానిచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రజలారా మనమందరం కూడా ఒకే మాట ఒకే బాట, మనందరి లక్ష్యం భారత్ రక్షణే. మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.